ఎంఎస్ ఎక్సెల్ వర్క్ బుక్ లో ఏ కాంపోనెంట్స్ ఉన్నాయన్నది ఒకసారి డీటెయిల్ స్టడీ చేద్దాము. ఇక్కడ మనకి ఎంఎస్ ఎక్సెల్ ఫైల్ ఓపెన్ చేసినాక వర్క్ బుక్ అనే టర్మ్ జనరల్లీ మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. సో వర్క్ బుక్ అంటే ఏంటి? In MS Excel document, the MS Excel document itself is called a workbook. సో ఇక్కడైతే నేను ఇక్కడ ఎంఎస్ ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసి ఎక్సెల్ డాక్యుమెంట్ ఓపెన్ చేశానో ఈ ఎంఎస్ ఎక్సెల్ డాక్యుమెంట్ అంతటిని కూడా ఒక వర్క్ బుక్ అంటాం అన్నమాట. ఓకేనా? ఏ వర్క్ బుక్ కంటైన్స్ మెనీ షీట్స్ టు వర్క్ ఆన్ ఇట్. సో ఇది మనకి జస్ట్ లైక్ ఒక బుక్ లా ఉంటుంది. ఆ బుక్ లో మనకి నెంబర్ ఆఫ్ పేపర్స్ ఉంటాయి కదా, అలాగే ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ షీట్స్ ఉంటాయి అన్నమాట. సో ఎన్ ఎంఎస్ ఎక్సెల్ డాక్యుమెంట్ ఈజ్ కాల్డ్ ఏ వర్క్ బుక్. మీరు ఎప్పుడైనా ఎంఎస్ ఎక్సెల్ డాక్యుమెంట్ ఓపెన్ చేసినట్లయితే అది ఒక ఎంఎస్ ఎక్సెల్ వర్క్ బుక్ ఓపెన్ చేసినట్లు అన్నమాట. సో ఈ వర్క్ బుక్ లో మనకి నెంబర్ ఆఫ్ సీట్స్ ఉంటాయి. యూ కెన్ అబ్జర్వ్ హియర్ షీట్ 1, షీట్ 2, షీట్ 3, and you can create your own. Insert a worksheet. You can create here. See sheet 4. సో ఇలా నెంబర్ ఆఫ్ సీట్స్ ఉంటాయి. ఇదంతా కలిపి మనకి ఎంఎస్ ఎక్సెల్ వర్క్ బుక్ అవుతుంది అనమాట. అండ్ అనదర్ టర్మ్ ఈస్ వర్క్ షీట్. సో జస్ట్ యాజ్ ఎ బుక్ హ్యాస్ ఎ నెంబర్ ఆఫ్ పేజెస్, an ఎంఎస్ ఎక్సెల్ వర్క్ బుక్ హ్యాస్ ఎ నెంబర్ ఆఫ్ సీట్స్ కాల్డ్ వర్క్ షీట్స్. సో ఎంఎస్ ఎక్సెల్ వర్క్ బుక్ లో మనకి నెంబర్ ఆఫ్ సీట్స్ ఉంటాయి. దీన్ని మనకి ఏమంటారంటే వర్క్ షీట్స్ అని చెప్తారు. సో ఒక వర్క్ షీట్ అంటే ఏంటి? వర్క్ షీట్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ స్ప్రెడ్ షీట్. So each and every worksheet, sheet 1, this is also one worksheet, and sheet 2, this is another worksheet, sheet 3, another worksheet, sheet 4, this is a separate worksheet. So each and every worksheet is called spreadsheet. Another name for worksheet is called spreadsheet. Okay, the default names of worksheets in a workbook are called in generally sheet 1, sheet 2, sheet 3, and so on. The name of the sheet currently in use called active sheet, and it is indicated in bold letters. See, ఇక్కడ మనకి 4 షీట్స్ కనిపిస్తున్నాయి కదా, 4 షీట్స్ కనిపిస్తున్నాయి కదా. బై డిఫాల్ట్ ఏంటంటే ఈ వర్క్ షీట్స్ అన్ని కూడా షీట్ 1, షీట్ 2, షీట్ 3 అలా ఉంటాయి అన్నమాట. నువ్వు ఏ వర్క్ షీట్ పై క్లిక్ చేసావో అది బోల్డ్ కలర్ లో కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను షీట్ 2 పై క్లిక్ చేశాను అనుకోండి, వీటన్నింటిలో మీరు అబ్జర్వ్ చేస్తే ఏంటి బోల్డ్ కలర్ లో కనిపిస్తుంది? వీటన్నింటిలో కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఏది బోల్డ్ కలర్ లో కనిపిస్తుంది? షీట్ 2. సో నౌ ద షీట్ 2 ఈస్ కాల్డ్ యాక్టివ్ వర్క్ షీట్, రైట్? ది షీట్ 2 ఈస్ కాల్డ్ యాక్టివ్ షీట్ అని చెప్తా ఉంటాం అన్నమాట జనరల్. అంటే ఏ షీట్ లో మనం వర్క్ చేస్తే అది యాక్టివ్ షీట్ అవుతుంది. సో ఈ విధంగా వర్క్ బుక్ టెర్మినాలజీ, వర్క్ షీట్ టెర్మినాలజీ బోత్ ఆర్ డిఫరెంట్. వర్క్ బుక్ అనేది ఎంఎస్ ఎక్సెల్ డాక్యుమెంట్ ఓపెన్ చేస్తామంటే అదంతా కలిపి ఒక ఎంఎస్ వర్క్ బుక్ అవుతుంది. ఈ ఎంఎస్ వర్క్ బుక్ లో ఏముంటాయంటే వర్క్ షీట్స్ ఉంటాయని చెప్తారు జనరల్. వర్క్ షీట్ అంటే ఏంటి? ఒక బుక్ లో ఎలా అయితే మనకి నెంబర్ ఆఫ్ పేజెస్ ఉంటాయో ఈ ఎంఎస్ ఎక్సెల్ వర్క్ బుక్ లో కూడా నెంబర్ ఆఫ్ షీట్స్ ఉంటాయి. ఈ షీట్స్ ని వర్క్ షీట్స్ అంటారు. అనదర్ నేమ్ ఫర్ వర్క్ షీట్ ఈస్ స్ప్రెడ్ షీట్. స్ప్రెడ్ షీట్ అని చెప్తా ఉంటాం అన్నమాట. సో బై డిఫాల్ట్ దీనికి నేమ్స్ ఏముంటాయి వర్క్ షీట్స్ లేదా స్ప్రెడ్ షీట్స్ కంటే? షీట్ 1, షీట్ 2, షీట్ 3 అని ఉంటాయి. సో ప్రెసెంట్ నువ్వు ఏ షీట్ లో వర్క్ చేస్తున్నావో ఆ షీట్ అనేది బోల్డ్ కలర్ లో కనిపిస్తుంది. That sheet is called active sheet. That means we are working on that particular sheet. So very very important topic is coming to the Excels. Often we are hearing the term cell. So in MS Excel sheets, what is the meaning of cell or cells? See, MS Word document ki MS Excel document ki మనకి ఒక క్లియర్ అబ్జర్వేషన్ ఏంటి అంటే ఎంఎస్ వర్డ్ లో ఒక ప్లెయిన్ డాక్యుమెంట్ లా కనిపిస్తుంది, వైట్ పేపర్ లా కనిపిస్తుంది వర్క్ స్పేస్ అంతా కూడా. కానీ ఎంఎస్ ఎక్సెల్ షీట్ కి వచ్చేసరికి వర్క్ స్పేస్ అంతా కూడా మనకి ఎలా కనిపిస్తుంది? ఇక్కడ ఏ వర్క్ షీట్ హ్యాస్ గ్రిడ్ లైక్ డివిజన్స్. సో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ గ్రిడ్స్. ఓకేనా? వర్టికల్ డివిజన్స్ ఆర్ కాల్డ్ కాలమ్స్. సి దిస్ ఈస్ దీస్ ఆర్ ఆల్ దీస్ వర్టికల్ డివిజన్స్. These vertical divisions are called columns. Okay, similarly we can also observe the horizontal divisions. So each and every horizontal division is one row. Each and every horizontal division is called a row. So
So a worksheet contains grid-like divisions in which we may find vertical divisions as well as the horizontal divisions. So the horizontal divisions are called rows and vertical divisions are termed as columns. The intersection of a row and a column is called a cell. See, for example, this column, this D column and sixth row intersecting at certain point. Now, this particular intersection point is called a cell. So the intersection of row and column is called a cell. So each and every cell means that cell is formed by the intersection of certain row and column, right? So you can enter the words or numbers in each cell. We can enter GPT or otherwise 208, right? We can enter the words or numbers in particular required cells. So cells are arranged in vertical down the screen in rows and horizontally across the screen in columns. So cells అని ఎలా arrange అయి ఉంటాయి? Cells are arranged vertically down ది స్క్రీన్. సో ఈ విధంగా మనకి వర్టికల్ గా డౌన్ కి వచ్చే కొద్ది కాలమ్స్ ఇంక్రీజ్ అవుతాయి, సారీ రోస్ ఇంక్రీజ్ అవుతాయి సేమ్ కాలమ్ లో. అలాగే ఒకవేళ ఏదో ఒక పర్టికులర్ రోలో రైట్ సైడ్ అలా ఐ మీన్ హారిజాంటల్ గా మనం ఇంక్రీజ్ చేసుకుంటూ పోతే కాలమ్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఓకేనా? rows are labeled numerically but columns are labeled alphabetically. You can observe here each and every row is termed as number wise 1 2 3 4 5 6 7 and so on. సో ప్రతి రోని కూడా మనకి ఏంటంటే నెంబర్స్ తో డిఫరెన్షియేట్ చేస్తున్నాం. ఓకేనా? ద రోస్ ఆర్ లేబుల్డ్ యాజ్ numerically but columns are labeled as alphabetically. See, the first column is named as A, second column is named as B, C, D. సో కాలమ్స్ అన్ని కూడా ఆల్ఫాబెటికల్ గా డివైడ్ చేస్తున్నారు, అంటే లేబుల్ చేస్తున్నారు. అలాగే రోస్ వైజ్ వచ్చేసరికి నెంబర్స్ తో దానికి లేబులింగ్ ఇచ్చి ఉన్నారు అన్నమాట. ఓకేనా? నౌ లెట్ us సే నేను ఎక్కడో దగ్గర క్లిక్ చేశాను అనుకుంటా. సో ఏంటది జేత్ కాలమ్ లో 7th రోలో క్లిక్ చేశాను. నౌ దిస్ సెల్ ఈస్ కాల్డ్ J7 సెల్. సి హియర్ నేమ్ బాక్స్ అంటాం దీన్ని. ఇక్కడ మీకు బ్లూ కలర్ లో క్లిక్ చేసాను, కనిపిస్తుందా? నేమ్ బాక్స్ అంటాము. నువ్వు ఏ సెల్ పై క్లిక్ చేసావో ఆ నేమ్ అక్కడ కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎక్కడో క్లిక్ చేశాను. నౌ ద నేమ్ ఈస్ D10. దట్ మీన్స్ కాలమ్ డి లో 10th రోలో ఉన్నాము. కాలమ్ డి లో 10th రోలో ఉన్నామని చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ A9 మీన్స్ దాని మీనింగ్ ఏంటి? సో దిట్ విల్ రిప్రజెంట్స్ ద సెల్ A9 సెల్. దట్ మీన్స్ కాలమ్ ఏ లో 7th రోలో ఉన్నాము. సో ఇదంతా కూడా ఈ నేమ్ బాక్స్ లో మనకు కనిపించేది ఏంటి అంటే ఇది అడ్రస్ అంటాం అన్నమాట. నేమ్ బాక్స్ ఆర్ అడ్రస్ బాక్స్. సో when you click on the cell you can read its address from the small box present above the column. It is called the name box. నువ్వు ఏ సెల్ పై క్లిక్ చేస్తే ఆ సెల్ యొక్క అడ్రస్ వస్తుంది. సో ఇప్పుడు నేను ఏ సెల్ లో ఉన్నాను ప్రెజెంట్ ఏ సెల్ లో ఉన్నాను చెప్పండి? M10. Now it is H17 means H అనే కాలమ్ లో 17th రోలో ఉన్నాను. సో ఈ విధంగా మనకి ఎంఎస్ ఎక్సెల్ షీట్ గ్రిడ్స్ అన్ని ఉంటాయి. ఈ గ్రిడ్స్ అనేవి హారిజాంటల్ గా అరేంజ్ చేసి ఉంటాయి, వర్టికల్ గా అరేంజ్ చేసి ఉంటాయి. వర్టికల్ గా అరేంజ్ చేసిన గ్రిడ్స్ అన్ని కూడా కాలమ్స్ అంటాము, హారిజాంటల్ గా అరేంజ్ చేసిన గ్రిడ్స్ అన్ని కూడా రో అంటాము. సో నువ్వు స్క్రీన్ లో వర్టికల్లీ డౌన్ వెళ్తున్నావు అంటే రోస్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నావు. అదే స్క్రీన్ లో హారిజాంటల్ గా మూవ్మెంట్ జరుగుతుంది అంటే కాలమ్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నావు. సో ద ఇంటర్సెక్షన్ పాయింట్ ఆఫ్ రో అండ్ కాలమ్ ఈస్ కాల్డ్ ఏ సెల్ ఇన్ ద ఎంఎస్ ఎక్సెల్ షీట్. సో దానికి ఒక అడ్రస్ ఉంటుంది. ఆ అడ్రస్ అనేది మనకి ఈ స్ప్రెడ్ షీట్ పైన ఒక చిన్న బాక్స్, దాని నేమ్ బాక్స్ అంటాము. ఆ నేమ్ బాక్స్ దానికి అడ్రస్ అనేది కనిపిస్తుంది. సో దాంట్లో ఆల్ఫాబెట్ ఉంటుంది, నెంబర్ ఉంటుంది. సో ఆల్ఫాబెట్ అన్నది ఆ పర్టికులర్ కాలమ్ ఇండికేట్ చేస్తుంది, నెంబర్ అన్నది పర్టికులర్ రోన్ ఇండికేట్ చేస్తూ ఉంటుంది. అయితే నాకు ఒక డౌట్ ఏంటంటే ఒక ఎంఎస్ ఎక్సెల్ షీట్ లో ఎన్ని కాలమ్స్ ఉంటాయి, ఎన్ని రోస్ ఉంటాయి? సో రోస్ కి వచ్చేసరికి అలా ఇప్పుడు మనకి ఇలా ఇంక్రీజ్ చేసుకుంటూ పోతే అలా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇలా ఎంతవరకు ఇంక్రీజ్ అవుతుంది అంటే we have 1 0 4 8 5 7 6. సో ఈ నెంబర్స్ అనేవి
మనకి 10,48,576 రోస్ ఉంటాయి అందులో, రైట్? అలాగే కాలమ్స్ వైజ్ మనం ఇంక్రీజ్ చేసుకుంటూ పోతే జెడ్ అయిపోతుంది. జెడ్ అయిపోతే మళ్ళీ ఏఏ, ఏబి, ఏసి అండ్ దెన్ అలా అయిపోతే మళ్ళీ 3 లెటర్స్ తో స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఓకే. సో ఇలా కాలమ్స్ ఎన్ని ఉంటాయి అంటే నెంబర్ ఆఫ్ కాలమ్స్ వచ్చేసి మనకి సి 16,384 16,384 కాలమ్స్ ఉంటాయి. సో 10,48,576 రోస్ ఉంటాయి. 16,384 కాలమ్స్ ఉంటాయండి. సో రోస్ మనం చెప్పాను కదా, రోస్ అన్ని కూడా ఎలా లేబుల్ చేసి ఉన్నాయి, నెంబర్ వైజ్ లేబుల్ చేసి ఉన్నాయి. ఇక్కడ ప్రతి రోని మీరు అబ్జర్వ్ చేస్తే నెంబర్ వైజ్ మనకి ఇక్కడ లేబులింగ్ ఉంది. ఫ్రమ్ 1 to and so on 10,48,576 వరకు ఉంటాయి. కాలమ్స్ వచ్చేసరికి ఆల్ఫబెట్ వైజ్ గా అవి నేమ్ చేస్తున్నాయి. అంటే ఏతో స్టార్ట్ అవుతుంది, ఏతో స్టార్ట్ అయ్యి అలా ఇంక్రీజ్ అవుతూ ఉంటుందండి జెడ్ వరకు. మళ్ళీ డబుల్ లెటర్స్ ఏఏ, ఏబి, అలా ఏ టు జెడ్ వరకు. మళ్ళీ నెక్స్ట్ అలా బితో అలా మనకి 16,384 కాలమ్స్ అలా వస్తూ ఉంటాయి.